ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనుట ద్వారా వాక్యము వాగ్దానము ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుతూ మార్చి 23వ తేదీ 2025 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని దినకి వాగ్దానం లూకా సువార్త 19వ అధ్యాయము 47-48 వచనములు. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనం చేయు జూచుచుండిరి. గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ప్రభువు ఈ భూమి మీద మనిషి కుమారుడుగా ఉండగా ప్రతిదినము దేవాలయానికి వెళ్ళి తండ్రిని ఆరాధించేవారు. అలాగే ప్రజలకు తండ్రి ఇచ్చిన ఆజ్ఞను, నిబంధనలను బోధించువారు, హెచ్చరించేవారు. ఆ ప్రజలు యేసుక్రీస్తు వచ్చే వరకు మతాధికారుల బోధనలను ఎన్నో విని ఉన్నారు. కాకపోతే ఆయన బోధ నీతి నిజాయితీగా ఖచ్చితంగా ఉండేవాడిని. దేవుడే స్వయంగా మాట్లాడినట్టు ఆజ్ఞాపించేవాడు గనుక ఆయనలో దైవత్వం చూసి దేవాలయంలో యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసేవారు. ఆయన బోధించే తీరుకు దేవాలయపు ప్రధాన యాజకులు చెప్పే బోధకు పొంతన లేకపోయేది. ప్రజలకు ఇది ఆశ్చర్యం కలిగించేది. అంతేకాక ప్రధాన యాజకులు రూకలకు ఆశపడి దేవాలయంలో వర్తకం, వాణిజ్యమునకు అనుమతి ఇచ్చి పరిశుద్ధ స్థలమును వ్యాపార కేంద్రంగా మార్చివేసినారు. దీనిపై యేసుక్రీస్తు ఆగ్రహించి వారి అంగళ్లను తిరగకొట్టి ఆక్రమించే వారిని తరిమివేసినారు. వారి దోపిడీని అరికట్టినారు. వారి దేవుని వ్యతిరేక కార్యకలాపాలను బట్టబయలు చేసినారు. ఇది ఒకవైపు అయితే శాస్త్రులు, ప్రధానులు మాటలు, బోధలు వినేవారు కరువైనారు. ఈ పరిణామాలన్నీ క్రీస్తుపై అసూయ, ద్వేషములు పెంచాయి. ఆయనను చంపకపోతే దేవాలయంలో వ్యాపారం సాగదని యేసును చంపే ఆలోచనకు కుతంత్రాలు పన్నారు. అయితే ఎప్పుడు యేసుక్రీస్తు చుట్టూ జనసమూహం అత్తుకుని ఉండేవారు. ఆయన విషయంలో ప్రజలు వారిపై తిరుగుబాటు చేస్తారేమోనని మతాధికారులు భయపడేవారు. అందుకే ఆయనని ఎలా చంపవలెనో, దానికి ఏమి చేయవలనో వారికి తోచలేదు. అయితే వారికి యేసును అప్పగించే యూదా తారసపడినాడు. 32 నాణెములకు ఒప్పందం చేసుకున్నాడు. యేసు గురువు గారి ప్రేమను గ్రహించలేక అమ్మేశాడు. శిష్యుడైన ఇస్కరియోతు యూదా ఆయన కంటే ధనం పైన వ్యామోహంతో ఆయన వారికి అప్పగించింది. యూదాకి ధనం కావాలి, ప్రధాన యాజకులకు కూడా ధనమే కావాలి. ఈ 2 రకాల వారి దురాలోచన మార్గం ఒకటే, ధనము. అదే రక్త క్రయధనము అయినది. ఈ 2 రకాల వారి యొక్క మార్గం ఒకటే, అక్రమ సంపాదన, దొంగ మార్గం. ఆ మార్గమే యేసయ్యను మరణముకు అప్పగించింది. అందుకు ఆయన ఎప్పుడో సిద్ధపడినారు. మన పాపాల కోసం తన స్వరక్తం ఇచ్చి కొన్న ఆయన పాపమైనాడు. కానీ ఎన్నడూ పాపము ఆయనను ఆవరించలేదు, ఆయనను తాకలేదు. ఇంతటి నిరపరాధి రక్తమిచ్చి కనబడిన వారముగా నిరంతరము దైవ సన్నిధిలో ఆ పాపాలు ఒప్పుకుని శాపాలను తొలగించుకుంటూ ఉండాలి. అటువంటి అత్యున్నతమైన తరుణము మరోసారి ఈ శిలువ ధ్యానములుగా మన ముందుకు వచ్చినవి. దైవభక్తిలో ఎదుగుదలకు, శ్రమలను తొలగించుకోవడానికి, సిలువలో కడిగి వేసుకోవడానికి ఈ ధ్యానములు ఎంతో ఉపయోగంగా ఉంటాయని మన ఆత్మీయ జనకుడు ఫాదర్ అగదాసయ్య గారు చెప్పి ఉన్నారు. కావున ఆయన నీడలో మన ప్రతిబింబం చూసుకోవడానికి దేవాది దేవుడు మనకి పిలుపునిస్తున్నాడు. కావున ధ్యానములలో పాల్గొంటూ సిలువ శ్రమల్లో మన శ్రమలను కొట్టివేసుకుందాం. ఇటు ద్వారా సంపూర్ణ విజయం పొందుదాం. ఈ రీతిగా మనము ఆయన శిల్వ ముద్రలు కలిగి ఉండే ధ్యాన స్థితిలో శిల్వనాథుడైన యేసుక్రీస్తు దయచేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సిలువలో
ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే, తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరి